హలో హాయ్ అండి వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఇంట్లో పైనాపిల్ కేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ మైదా తీసుకోవాలి. 1/2 కప్ షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్ అండి 1/2 స్పూన్, టీ స్పూన్ టేబుల్ స్పూన్ బాగా అబ్జర్వ్ చేయండి, పించ్ ఆఫ్ సాల్ట్ అండి, బేకింగ్ సోడా కూడా 1/4 టీ స్పూన్ అండి. ఇది అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ అండి. 1/4 కప్ మిల్క్ తీసుకుందాము. అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకుందామండి వేరే బౌల్లో. దీంట్లోనే వెనిగర్ వేసుకుందాము 1/2 టీ స్పూను. ఇలా కర్డ్ గా అయిపోతుందండి. ఈ వెనిగర్ మిక్స్ చేసిన దాన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ లో వేసుకుందాము. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందామండి 1/2 టేబుల్ స్పూను. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీ అండి. ఇలా జల్లించుకున్నప్పుడు ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉన్న మెటీరియల్స్ డస్ట్ ఉన్నా కూడా తీసేయవచ్చు. మనము వీటినన్నిటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న దాన్ని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. మరి తిక్కుగా ఉంటే 1 స్పూన్ వాటర్ గాని మిల్క్ గాని యాడ్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ అండి. కేక్ టిన్ 5 ఇంచుదండి. ఇది హాఫ్ కేజీ కేక్ చేస్తున్నా నేను పైనాపిల్ది. బటర్ పేపర్ ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుందండి. మీరు బటర్ పేపర్ లేకోకుండా కూడా టిన్ లో డైరెక్ట్ ఆయిల్ రాసి పైన మైదా స్ప్రెడ్ చేసి కూడా కేక్ చేసుకోవచ్చు. నేను ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కలుపుకున్న మొత్తం వేసుకుందామని. ఇది ట్యాపింగ్ కంపల్సరీ అండి. లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నా గానీ కిందకి పర్ఫెక్ట్ గా వెళ్ళకపోయినా దోస బ్యాటర్ అనేది ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల కూడా బాగుంటది. లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం వచ్చేస్తుంది. ముందుగా నేను కడాయి పెట్టి ప్రీ హీట్ చేసుకున్నాను 10 మినిట్స్. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నానండి. ఇది ముందుగానే చేసుకోవాలి కంపల్సరీ. 20 నుంచి 25 మినిట్స్ బేక్ చేసుకుందాము. బేక్ చేసుకున్న తర్వాత ఇలా టూత్ పిక్ తో చెక్ చేసుకోవాలండి. టూత్ పిక్ కి ఏమంటుకోలేదు అంటే బేస్ అనేది రెడీ అనుకోవాలి. దీన్ని చల్లార్చుకోవాలండి. 10-15 మినిట్స్ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనము టిన్ లో నుంచి జస్ట్ నైఫ్ తో రౌండ్ గా లూజ్ చేసేయాలండి. బేస్ అనేది అతుక్కుంటే రిమూవ్ అయిపోతుంది. పూర్తిగా చల్లార్చాక తీసుకోవాలండి మనం బేస్ అనేది. లేకపోతే ఎడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనేమో బ్రేక్ అయిపోతుంది స్పాంజ్ అనేది. బటర్ పేపర్ తీసేద్దాం. ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తాను. బేస్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఫ్లఫీగా. మనం ఇవి అన్ని ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తో చేసుకున్నాము, ఎందుకని బేస్ అనేది ఇంత ఉంటది. అదే బయట ప్రీమిక్స్ దొరుకుతాయండి. చాలా మంది ప్రీమిక్స్ యూజ్ చేస్తారు. నేను యూజ్ చేయను. అది ప్రీమిక్స్ తో యూజ్ చేస్తేనేమో స్పాంజ్ అనేది డోమ్ షేప్ లో వచ్చేస్తుంది. నేను నైఫ్ తో కట్ చేస్తున్నానండి. చాలా మందికి నైఫ్ తో స్టార్టింగ్ లో కట్ చేయడం రాకపోతే థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్ గా మార్జిన్ చేసేసి థ్రెడ్ పెట్టేసి లాగేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ టైం మీకు అది కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూసారండి మన కేక్ స్పాంజ్ ఎంత బాగా వచ్చిందో. ఈవెన్ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలా టేస్టీగా ఈజీగా ఏ వెకేషన్ కైనా మనమే ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ప్రతిసారి బయటికి వెళ్ళి తీసుకురావడం అంటే అవన్నీ ప్రిజర్వేటివ్ పెట్టి చేస్తారు. అవి ఎప్పుడు చేసినాయో కూడా మనకి తెలియవు. అవి ఫ్రెష్ గా ఉంటాయో ఉండవో కూడా తెలియదు.
అందుకనే నేను మీకు ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే కేక్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీకు ఏదైనా కేక్ కావాలి, ఏ ఫ్లేవర్ లో కావాలి అని నాకు కామెంట్ పెట్టేస్తే నేను అది తప్పకుండా చేసి చూపిస్తానండి. ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి 1 కప్ నేను. ఇది హ్యాండ్ మిక్సర్ తో విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ గా ఉంటది, చిల్ లిక్విడ్ గా ఉండాలండి. దీన్ని ఇలా ఒక 5 నుంచి 7 మినిట్స్ అండి ఇలా హ్యాండ్ మిక్సర్ తో చేసుకుంటే క్రీమ్ స్టేబుల్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము ఇవన్నీ కేక్ ఎలా అసెంబ్లింగ్ చేయాలి ఇది చూసుకోండి ఒకసారి. మనం 3 లేయర్ కట్ చేసాం కదా, 3 లేయర్ లో ఇది సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ ని బాటమ్ కింద వేయాలండి, ఫస్ట్ గా యూజ్ చేయాలన్నమాట. మనం కట్ చేసిన సెకండ్ లేయర్ ని బాటమ్ యూజ్ చేయాలి. వాటర్ తో స్పాంజింగ్ చేస్తున్నానండి నేను. చాలా మంది వాటర్ లో షుగర్ యాడ్ చేస్తారు, నేను ఇది నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు దీంట్లో క్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు చేసే ఏ కేక్ అయినా సరే, ఇప్పుడు నేను పైనాపిల్ యూజ్ చేస్తుంటే పైనాపిల్ క్రష్ యూజ్ చేసుకోవచ్చు. స్పాంజ్ లో కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. నేను నార్మల్ వాటర్ తో చేస్తున్నాను. ఇలా విప్పింగ్ క్రీమ్ చూడండి ఎంత బాగా స్టేబుల్ గా అయిందో. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. మనం ఇది క్రష్ అండి, పైనాపిల్ క్రష్, ఫ్రూట్స్ క్రష్, ఇవన్నీ బయట దొరుకుతుందండి. బేకరీ మెటీరియల్స్ దొరికే షాప్లలో ఈజీగా దొరుకుతుంది. ఈ రెసిపీ కావాలన్నా కూడా పైనాపిల్ సీజన్స్ ఇప్పుడు ఉంటది కాబట్టి నేను అన్ని మీకు చేసి చూపిస్తానండి. క్రష్ కూడా మనం ఇంట్లో ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా క్రష్ ని విప్పింగ్ క్రీమ్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ అండి, ఇది మనం ముందుగా కట్ చేసిన దాంట్లో బాటమ్ లేయర్ అండి. బాటమ్ లేయర్ ని సెకండ్ గా అసెంబ్లింగ్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, వాటర్ తో బాగా స్పాంజింగ్ చేయాలి. మనం ఇది వాటర్ తో ఐసింగ్ చేసే మెథడే చాలా అబ్జర్వ్ చేయాలండి. దీన్ని బట్టే మన కేక్ ఎంత సాఫ్ట్ టేస్టీగా ఉందో చెప్పగలుగుతాము. వాటర్ తక్కువైందనుకో కేక్ అంతా డ్రై అయిపోతుందండి, తినలేం. అలా అని కూడా ఎక్కువ వాటర్ పోసుకోకండి. సేమ్ ప్రాసెస్ అండి, విప్పింగ్ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకొని మీరు ఈ క్రీమ్ లో కూడా క్రష్ యాడ్ చేసుకోవచ్చు. రౌండ్స్ కూడా అండి, రౌండ్స్ కూడా ఏదైనా గ్యాప్ ఉంటే ఫిల్ చేసుకోవాలన్నమాట విప్పింగ్ క్రీమ్ తో. సేమ్ క్రష్ యాడ్ చేసుకుందాం సెకండ్ లేయర్ పైన కూడా. నేను టిప్ బై టిప్, స్టెప్ బై స్టెప్ టిప్స్ మొత్తం చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మీరు ట్రై చేయండి ఇంట్లో. మీరు ప్రతి బర్త్డే గానీ యానివర్సరీ గానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటది. ఏ వెకేషన్ లో ఉన్నా కూడా మనం కేక్ నే ఎక్కువ తీసుకోవడానికి బయట ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అందుకని ఇంట్లో ఈజీగా చేసుకోండి. మీకు వేరే కేక్స్ ఏదైనా చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, నేను అవి కూడా చేసి చూపిస్తాను. నేను ప్రతిదీ ఇంట్లోనే చేస్తానండి. సేమ్ అండి, ఇది మనము ఫస్ట్ కట్ చేసిన ఫస్ట్ లేయర్ ని మనం ఇక్కడ టాప్ లో యూజ్ చేస్తున్నాము. అది ఆపోజిట్ అన్నమాట, పైన ఉన్న దాన్ని కింద వేసాం, తిప్పాము. చూసారా? నోటీస్ చేయండి ఒకసారి, ఎందుకంటే ఈక్వల్ గా ఉండకపోవచ్చు బేస్, అందుకని. దీంట్లోనే క్రష్ యూజ్ చేసేసి స్ప్రెడ్ చేసేసానండి. కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని మొత్తం, దీని క్రమ్ కోటింగ్ అంటారండి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట కేక్ కి. ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఇలా చేసిన తర్వాత అర్జెంట్ ఉన్న వాళ్ళైతే మినిమం ఒక ½ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. ½ అవర్ కంపల్సరీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. లేకపోతే 1 అవర్ పెడితే కూడా చాలా మంచిదండి. మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది, బాగా టేస్టీగా వస్తుంది. మినిమం ½ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి. మనం దీన్ని కేక్ బోర్డ్ పైన పెట్టుకుందాము. ఇలా నేను ఎలా పెట్టుకున్నానో ఫింగర్ తో, అలానే నైఫ్ స్పాచులాతో పెట్టి నీవు ఇలా షిఫ్ట్ చేసుకున్నాను అనమాట బేస్ పైన. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు దీనికి సెకండ్ ప్రాసెస్ ఉంది, దానికంటే ముందు మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము ½ అవర్ కి. నేను కొంచెం వాటర్ హీట్ చేసుకుంటున్నాను చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి. చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేయాలి. నేను చేసే డెకరేషన్ కి చాక్లెట్ గనాష్ అవసరం ఉంది. అందుకని చాక్లెట్ ని ముందు మనము డబల్ బాయిలర్ మెథడ్ లో
హీట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు చాక్లెట్ ని డైరెక్ట్ గా హీట్ చేయకూడదు, అంత మాడిపోతుంది అన్నమాట. ఇది చాక్లెట్ గనాష్ అండి. చాక్లెట్ 2M చాక్లెట్ బ్రాండ్ యూజ్ చేస్తానండి, అది చాలా బాగుంటది. ఆ చాక్లెట్ లో మనము కొంచెం విప్పింగ్ క్రీమ్ గానీ అమూల్ క్రీమ్ గానీ యూజ్ చేసుకోవచ్చండి. సేమ్ అండి, విప్పింగ్ క్రీమ్ ని మొత్తం, ఇది సెకండ్ ప్రాసెస్. ముందు మనం చేసింది క్రమ్ కోటింగ్ అంటారు, అది మొత్తం ఒక ½ ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత ఫినిషింగ్ వర్క్ కి సెకండ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా చేసుకోవాలి. సైడ్స్, ఎడ్జెస్ అన్ని నీట్ గా చేసుకోవాలండి. మనకు బేకరీ మెటీరియల్స్ ఏది లేకున్నా కూడా ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోండి. పిల్లలు ఇంట్లో స్కేల్స్ ఉంటాయి కంపల్సరీ, ఆ స్కేల్స్ తో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనం తీసుకోవాలా చెయ్యాలా అలా అని ఆలోచించకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డెకరేషన్ కి గ్లేజ్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. న్యూట్రాజెల్ అండి, ఇది న్యూట్రాజెల్. ఇది చాలా బేకరీలో మీరు చూసే ఉంటారు. న్యూట్రాజెల్ అంత షైనింగ్ గా ఉంటాయి కేక్స్, ఇదే యూజ్ చేస్తారు. దీంట్లో కొంచెం ఒక స్పూన్ తీసుకుందామండి, దీంట్లోనే కొంచెం ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అదంతా థిక్ గా ఉంటది, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అది లిక్విడ్ గా వస్తుంది. ఇది జస్ట్ షైనింగ్ కేనండి, ఇది టేస్ట్ ఏమి ఉండదు. చూడగానే కేక్ చాలా ఫ్రెష్ గా ఉంది అనుకుంటాం మనం, కానీ అది టేస్ట్ ఉండదు. ఇది జెల్ కలర్ అండి, లెమన్ ఎల్లో జెల్ కలర్ యూజ్ చేస్తున్నా నేను. ఇలా ఒక డ్రాప్ అండి, జెల్ కలర్ అనేది ఒక డ్రాప్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా వచ్చేస్తుందో కలర్, చూసారా ఎంత షైనింగ్ వస్తుందో. చూసారా, దీన్ని ఇప్పుడు మనము కేక్ పైన ఇది జస్ట్ లైన్స్ డెకరేషన్ అండి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి చూస్తున్న సైడ్స్ కి. స్క్రాపర్ అండి, స్క్రాపర్ తో రౌండ్స్ డిజైన్ చేసుకున్నాను, ప్లెయిన్ గా వద్దు అని. ఇప్పుడు మనం కలిపిన న్యూట్రాజెల్ ఉంది కదండి, దీన్ని కేక్ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో, చాలా బాగుంటదండి. చూసారా అండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ముందుగా గనాష్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, చాక్లెట్ గనాష్. దీన్ని పైపింగ్ బ్యాగ్ లో తీసుకుందాము. పైపింగ్ బ్యాగ్ లో తీసుకొని కింద ఎడ్జ్ కొంచెం కట్ చేసుకుందామండి. కొంచెం కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కేక్ పైన ఇలా డెకరేషన్, ఫస్ట్ ఈ డెకరేషన్ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతకుముందు చాలా కేక్స్ చేశాను నేను, ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రై చేస్తూ ఉంటాము. ఇలా రౌండ్స్ గా చేశాను, కొంచెం ఎక్స్ట్రాస్ పడ్డాయండి, ఏం పర్వాలేదు. మనం ఇంట్లో కేక్ టేస్ట్ అనేది చూడాలి, ఏదైనా మైనస్ మిస్టేక్స్ అవుతూనే ఉంటది. దాన్ని ఎలా సెట్ చేయాలో అది చూసుకోవాలి, నేర్చుకోవాలండి. ఇప్పుడు ఈ కేక్ లో మీకు తెలుస్తుంది. నీకు కొంచెం జెల్స్ అనేది చాక్లెట్ అంతా జెల్ ఎక్కువైంది అనుకుంటా కింద అక్కడక్కడ, అది చాక్లెట్ లిక్విడ్ అనేది సైడ్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దానికి ఎలా కవర్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఇది కూడా ఒక డిజైన్ అయిపోయింది అన్నమాట. చూసారా ఎలా కనిపిస్తుంది. బేసిక్ టు అడ్వాన్స్ కేక్ కోర్సెస్ మొత్తం మీకు కావాలంటే నేను నేర్పిస్తానండి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఫ్రీగానే మీకు టోటల్ ఇంగ్రీడియంట్స్ రెసిపీస్ అన్ని ఫ్రీగానే చెప్తాను, నేర్పిస్తాను, చేసి చూపిస్తాను. కావాలంటే మీరు నేర్చుకోండి, మీకు కూడా పిల్లలు ఇంట్లో చేసి పెట్టి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. ఇది నాది ఫస్ట్ వీడియో అండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే నా వీడియోస్ కానీ
మీరు చూడగలుగుతారు. చూసారండి ఎంత బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నా కేక్ చాలా మంది తిన్నారు, చాలా బాగుంది అన్న కామెంట్ వచ్చింది. చాలా బాగుందండి. మీరు ట్రై చేసి చెప్పండి నాకు.